ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద నిన్న నిర్వహించిన ఎయిర్ షోలో అపశృతి చోటు చేసుకుంది. మెరీనా బీచ్ దగ్గర ఎయిర్ షోకి జనం పోటెత్తారు. ఎయిర్ షో చూసేందుకు లక్షలాదిగా జనం తరలిచ్చారు. అయితే ఎయిర్ షో ముగిశాక రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎయిర్ షోకు వచ్చిన సందర్శకులు, వీక్షకుల్లో 5గురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలే అయ్యాయి. ఎయిర్ షో చూడటానికి మెరీనా బీచ్ కు లక్షల మంది తరలి రావడంతో తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది. ఎయిర్ షో ముగిసిన తర్వాత వారంతా తిరిగి వెళ్లడానికి మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో జనాలు స్టేషన్ కు పోటెత్తడంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 200 మందికి పైగా తీవ్ర గాయాల పాలైనట్లుగా సమాచారం. క్షతగాత్రులు వేర్వేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఏపీకి చెందిన వ్యక్తి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు, పౌర ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. ఇటు మరోవైపు రోడ్డు మార్గం కూడా జనాలతో నిండిపోయింది. క్షతగాత్రులను తరలించేందుకు ఏర్పాటు చేసిన అంబులెన్స్ కోసం ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. మెరీనా నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలను కలిపే ఆర్టీరియల్ రోడ్లు కూడా ట్రాఫిక్ జామ్ వల్ల తీవ్రంగా ఆటంకం కలిగింది. వాహనాలు కొన్ని నిమిషాల పాటు ఒకే స్థలంలో భారీగా నిలిచిపోయాయి. ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా వైమానిక ప్రదర్శన మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. అయితే మెరీనా బీచ్ దగ్గర దాదాపు 3 గంటల తర్వాత ట్రాఫిక్ క్లియర్ కావటం జనం ఎంతమంది వచ్చారో అనే దానికి నిదర్శనం. ఇక ఆదివారం జరిగిన చెన్నై ఎయిర్ షో అదిరిపోయింది. ఒక్కరోజే 15 లక్షల మంది ఎయిర్ షోను వీక్షించడంతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. యుద్ధ విమానాలు, విన్యాసాలు, హెలికాప్టర్ల చక్కర్లు అందరి దృష్టిని ఆకర్షించాయని చెప్పుకోవచ్చు. తమిళనాడు సీఎం స్టాలిన్ డిప్యూటీ సీఎం ఉదయనిధి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు చెన్నై మెరీనా బీచ్ లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 8వ తేదీన భారత వైమానిక దళం 92వ దినోత్సవం పురస్కరించుకుని ఐకానిక్ మెరీనా బీచ్ లో ఐఏఎఫ్ ఎయిర్ షో నిర్వహిస్తోంది. భారత వైమానిక దళం పూర్తి వైమానిక రక్షణ సామర్థ్యాలను ఎయిర్ షోలో ప్రదర్శిస్తోంది. భారతదేశం నైపుణ్యాన్ని ఈ ఎయిర్ షో ద్వారా హైలైట్ చేస్తోంది. మొత్తం 72 ఐఏఎఫ్ విమానాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఇక సారంగ హెలికాప్టర్ విన్యాసాలు ఈ షోకు హైలైట్ గా నిలిచాయి. 6 హెలికాప్టర్లు గాలిలో రకరకాల విన్యాసాలు చేశాయి. చెన్నైలో 2 దశాబ్దాల తర్వాత ఇలాంటి ఎయిర్ షో నిర్వహించడంతో వేలాది మంది పోటెత్తారు. భారత వైమానిక దళ సత్తాను ప్రపంచానికి మరోసారి చాటారు. రికార్డు స్థాయిలో జనం చెన్నై ఎయిర్ షోను వీక్షించారు. తొలి రోజే 15 లక్షల మంది విచ్చేశారని నిర్వాహకులు వెల్లడించారు. మెట్రో, బస్సులు, కార్లలో జనం మెరీనా బీచ్ కు చేరుకున్నారు. ఎయిర్ షో సందర్భంగా చెన్నైలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చెన్నై ఎయిర్ షో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ను నమోదు చేసుకుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ లక్షలాది మంది ఎయిర్ షోను చూడటానికి ఎగబడ్డారు.